మేరే నైనా నైనా మేరే నైనా నైనా. నైనా అంటే ఏ జవానీ హే దివానీ సినిమాలో దీపిక పడుకున్న పేరు అనుకున్నారు. బేసిక్గా నైనా అంటే కళ్ళు అని అర్థం. వెల్, మీరు ఇక్కడ దాకా రావాలని చెప్పి నేను పాట పాడాను, కానీ యాక్చువల్గా డిస్కషన్ నైనా గురించి కాదు, నైనీ గురించి. వెల్, రీసెంట్గా నైని అనే ఒక చెరువు వార్తలోకి వచ్చింది. అయితే అది ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. మీకు కనుక ఆల్రెడీ తెలిస్తే మీరు హ్యాపీగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పొచ్చు, లేదంటే వీడియో పూర్తిగా చూడండి. సో నైనీ లేక్ దట్ వాజ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్స్ చూస్తే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, కేరళ. వెల్, ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి కుమావోన్ పర్వత ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ మనకి ఈ నైనీ లేక్ అనేది ఉంది. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే 3వ అతిపెద్ద చెరువు అని చెప్పొచ్చు, లేదా సరస్సు అని చెప్పొచ్చు. ఇది అసలు వార్తలోకి ఎందుకు వచ్చిందని డౌట్ మీకు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు అని అంటే దీని యొక్క నీటి స్థాయి ప్రస్తుతం 4.7 అడుగులకి పడిపోయింది, విచ్ ఇస్ ద లోయెస్ట్ ఇన్ 5 years. గత గడిచిన 5 సంవత్సరాల్లో ఇంతకన్నా తక్కువ స్థాయికి అది పడిపోలేదు. వెల్, దాంట్లో ఏముంది సార్, ఎండలు ఎక్కువగా కాస్తూ లేదు వర్షాలు తక్కువగా పడుతూ ఉంటాయి, ఇంజనల్గా చెరువులు ఇంకిపోతూ ఉంటాయి, ఎండిపోతూ ఉంటాయి కదా, అదే ఇక్కడ కూడా జరిగిందని. కానీ మనం ఒకవేళ చరిత్రను తవ్వి తీస్తే గనక 1900 నుంచి 2000 వరకు, అంటే ఒక 100 సంవత్సరాల పాటు కేవలం 2 సార్లు ఇది ఆల్మోస్ట్ 0 లెవెల్ని టచ్ చేసింది, అంటే కంప్లీట్గా చెరువు ఎండిపోయింది. కానీ మీరు 2000వ సంవత్సరం నుంచి, అంటే గత గడిచిన 25 సంవత్సరాలు చూసుకుంటే గనక 10 సార్ల కన్నా ఎక్కువ 0 లెవెల్ని టచ్ చేసింది. సో దట్ క్లియర్లీ గివ్స్ us an indication దట్ ఈ చెరువు ఆల్మోస్ట్ ఎండిపోవడానికే ప్రయత్నాలు చేస్తూ ఉంది. దానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఇస్ ద క్లైమేట్ చేంజ్. సో మోర్ ఓవర్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇట్స్ న్యాచురల్ లేక్ అండ్ మోర్ ఓవర్ ఫ్రెష్ వాటర్ లేక్, కాబట్టి దీని గురించి ఇంత డిస్కషన్. అలానే ఈ లేక్ ఒక టెక్టానిక్ లేక్ అనమాట. టెక్టానిక్ లేక్ అంటే ఏంటి? బేసిక్గా భూమి యొక్క భూపటలం ఏదైతే ఉందో, ఎర్త్ యొక్క క్రస్ట్, అందులో వచ్చే మార్పుల వల్ల ఏర్పడ్డ ఒక చెరువు. అది ఫాల్టింగ్ వల్ల అవ్వచ్చు, ఫోల్డింగ్ వల్ల అవ్వచ్చు, లేదు టిల్టింగ్ వల్ల అవ్వచ్చు. అంటే క్రస్ట్ ఉన్నది ఇలా ఉన్నప్పుడు కానీ, లేదు ఇట్లా ఇట్లా కదిలినప్పుడు కానీ, లేదు ఇట్లా దూరం వెళ్ళిపోయినప్పుడు ఏవైతే బేసిన్స్ లాగా ఫామ్ అవుతాయో అందులో ఒకవేళ వాటర్ వచ్చి కూర్చుంటే ఆ విధంగా ఫామ్ అయిన లేక్ అనమాట. ఏది ఏమైనా ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగారు, ఉత్తరాఖండ్ రాష్ట్రం, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అలానే మీకు బాగా ఇష్టమైన చెరువు ఏదన్నా ఉందా? ఒకవేళ మీరు ఎప్పుడైనా అక్కడికి బర్డ్ వాచింగ్ కానీ చేపలు పడడానికి కానీ వెళ్ళారా? వెళ్తే ఆ చెరువు పేరేంటి? లేదు మీకు ఇష్టమైన ఇండియాలోనే చెరువు ఏదన్నా ఉండి విచ్ ఇస్ ఆల్సో రామ్సర్ సైట్ అని అనుకుంటే కనుక హ్యాపీగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మర్చిపోకుండా కాంపిట్ మైండ్స్ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ఇలా ఒకసారి కొట్టేసేయండి. అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీరు ఏదైనా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఆలస్యం చేయకుండా 9010701353 నెంబర్కి కూడా కాల్ చేయండి. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. మేరే నైనా నైనా.